మెదక్ ఎంపీని గెలిపించే బాధ్యత సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులపై ఉందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. 4 నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా లుకలుకలు స్టార్ట్ అయ్యాయన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ తప్పిందన్నారు హరీష్. మన సిద్దిపేట నుంచి మెదక్ ఎంపీని గెలిపించి మళ్ళీ ఒక అడుగు ముందుకు వేసే బాధ్యత కూడా ఇవాళ మన మీద ఉన్నది. ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం 10 ఏళ్ళు ఉన్నాం కనీసం, వాళ్ళు 4 నెలలు కాలే ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. లుకలుకలు స్టార్ట్ అయినాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలే. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? వడ్ల కోసం 2500 రూపాయలు ఇచ్చి వడ్లు కొంటమో అన్నాడు. ఇవాళ జనగామ మార్కెట్లో చూస్తే 1760 రూపాయలకు వడ్లు అమ్ముకున్నారు. మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలని ప్రజలకు అర్థమైంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది. ఏమొచ్చింది? సిద్దిపేటకు వచ్చింది ఒకటి. ఏమొచ్చిందంటే మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకెళ్ళి కొడంగల్కి అయితే తీసుకుపోయిండు, క్యాన్సిల్ చేసిండు. మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేటలో నోటికాడ బుక్కను ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అరే నువ్వు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో కొడంగల్, నేను అద్దననా? మా సిద్దిపేటలో సగం పని అయిందడా, స్లాబులు పడ్డాయి. సగం కట్టిన వెటర్నరీ కాలేజీని ఎందుకు ఈరోజు రద్దు చేసినవో సమాధానం చెప్పాలి. నీ నోటికాడ బుక్కను ఎత్తగొట్టి నీ బతుకాగం చేస్తా అన్న కాంగ్రెస్ కు మన గుణపాఠం చెప్పాలన్నా వద్దా? మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, రోడ్లు కానీ బిల్డింగులు కానీ సగంలో ఉన్నటువంటి పనులను కూడా రద్దు చేసి ఇవాళ సిద్దిపేటలో 150 కోట్ల పనులను ఆగం చేసింది. ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే మనకంటే ఎక్కువ పని చేయాలి, మనకంటే మంచిగా పనిచేసి పేరు తెచ్చుకుంటాడా? మన పనులు క్యాన్సిల్ చేసి కాలేజీలు క్యాన్సిల్ చేసి నీ నోటికాడ బుక్ ఎత్తగొట్టా అంటే అటువంటి వారికి ఇంకా మనం ఓట్లు వేస్తే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది. మన జీవితం మనం ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది. సిద్దిపేటకు చేసింది ఏమి లేదు. పోనీ తెలంగాణ కన్నా ఏమన్నా చేసిండ్రా? మొత్తం తెలంగాణ కన్నా ఏమన్నా మంచి జరిగిందా అంటే అది కూడా లేదు. 6 గ్యారెంటీలను ఊదరగొట్టిండ్రు. అప్పుడేమో గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తామన్నారు. ఇది ఏఐసిసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అన్నారు. ఇప్పుడు ఏమైందయ్యా 6 గ్యారెంటీలు అంటే? ఏమేమి వచ్చి 4 నెలలే అయింది కదనే, ఇంకా జర టైం అయిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి ఆనాడు 100 రోజుల్లో చేస్తామని చెప్పలే మీరు? మరి 4 నెలలు అయింది, ఇప్పుడు 120 రోజులు అయింది. 100 రోజుల్లో చేస్తామని ఏ రకంగా మాట తప్పుతారు అని చెప్పి నేను ఈరోజు